వయసు వ్యవసాయ కూలీలకి 12,000 ఇవ్వలేదు, క్వింటాల్కి 5 రూపాయలు ఇస్తాను అది ఇవ్వలేదు. ఇక్కడ 200 యూనిట్ ఉచిత విద్యుత్ అని చెప్పారు గృహజ్యోతి కింద, ఎవరికి వస్తలేదు. 3 నెలల బిల్లు వస్తున్నది. మరి ఇందిరా మిల్లు అని చెప్పినారు, స్థలం ఉన్న వారికి 5 లక్షల రూపాయలు అని చెప్పినారు, ఎక్కడ పోయింది? ఉద్యమకారులకు 250 గజాల స్థలం అని చెప్పినారు, ఎక్కడ పోయింది? మహాలక్ష్మి కింద 2,500 రూపాయలు ప్రతి నెల మహిళలకి వృత్తి ఇస్తా అని చెప్పినారు, ఏమైంది? మరి ఈరోజు మహిళలకు మరి 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తా అని చెప్పినారు, ఎంతమందికి ఇచ్చినారు? మరి ఈరోజు యువ వికాసం కింద 5 లక్షల రూపాయలు విద్యా భరోసా కార్డు ఇస్తా అని చెప్పారు, ఎక్కడ పోయింది? మరి ప్రతి మండలానికి తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పారు, ఎక్కడ పోయింది? మరి 4,000 రూపాయలు పెన్షన్ ఎటు పోయింది? 10 లక్షల రూపాయల రాజీవ్ గతంలో చేసిందే దాన్ని మీరు ఆరోగ్య బీమా పెట్టుకుంటుంది. 13 అంశాలలో 1-2 తూతు మంత్రి స్టార్ట్ చేసి మిగతా ఏవి కూడా స్టార్ట్ చేయలేదు. రుణమాఫీ అయితే పచ్చి మోసం. ఈరోజు మన భారతదేశ చరిత్రలో అత్యంత పెద్ద మోసం ఏదైతుందంటే ఈ రుణమాఫీ.